భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అసంఖ్యేయ అనవధిక కళ్యాణ గుణగణాలయాం పద్మాలయాం భగవతీం వందే. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాల్టి మంత్రము మరొక విశేషం కలిగినది. ఈ మంత్రాన్ని అక్షర సంపుటిలో చూచినా చాలామంది పట్టించుకోకుండా ఒకే పదంగా చదువుతుంటారు. లక్ష్మీ అష్టోత్తరంలో బుద్ధిం అని పదం ఒకతోడు వస్తుంది, ఇంకోతోడ వేరే పదం వస్తే ఆ పదానికి శృంగభంగం చేసి అక్కడ కూడా బుద్ధిం అని చదివేవాళ్ళు ఉన్నారు. రెండు చోట్ల ఒకే పదాన్ని పునరుక్తి చెయ్యడు వేదవ్యాస భగవానుడు. మొదట బుద్ధిం అని ప్రయోగించిన, వేరొక చోట రుద్ధిం అరుకారమది. అరుకారానికి శృంగభంగం అంటే కొమ్ము తీసేసినట్టయితే బుద్ధి అవుతుంది. ఓం బుద్ధయే నమః అని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మరొక మంత్రము, ఓం వృద్ధయే నమః. వృద్ధి అని మనం అనుకుంటామే, అది అసలు పదం వృద్ధి. అంటే అర్ధయామి ఇది వృద్ధి అని. ఇది లక్ష్మీతంత్రంలో చెప్తున్నారు. మనకెప్పుడు కూడా వృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి. అంటే ప్రతిదీ కూడా బాగా పెరుగుతూ ఉండాలి. మంచి బాగా పెరగాలి, చెడు తగ్గాలి. ఈ వృద్ధి అని అమ్మవారికి పేరు ఎందుకంటేట, సకల జీవరాశుల్ని ఆనందంగా అట్టేబెట్టి భగవంతుణ్ణి ఆనందింపజేస్తుంది గనక. ఉదాహరణకి ఇంటిలో ఉన్న ఇల్లాలు అన్ని పనులు సక్రమంగా నడిపిస్తూ పిల్లా పాపలందరినీ చూసుకుంటూ పరిజనం అందరినీ ఏమేం కావాలో అక్కడ చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇంటి యజమాని నిశ్చింతగా ఉంటాడు. ప్రతి సందర్భంలో ఇంటి యజమానికే ఆ పనులు పెట్టామనుకోండి, ఇది ఏమిటి అనిపిస్తుంది. అంటే లోకంలో ఉన్న గృహిణే ఇలా ఉన్నట్టయితే లోకాలన్నిటికీ అతిపెదిన పరమాత్మ పక్కన ఉండే అమ్మవారు ఏం చేస్తుందట, సకల జీవరాశులకి వృద్ధి కలిగిస్తుందట. కలిగించి భగవంతుణ్ణి ఆనందపెడుతుంది. అంచేత అర్ధయామి, భగవంతుణ్ణి ఆనందపెట్టేదాన్ని గనక నా పేరు వృద్ధి అని లక్ష్మీతంత్ర వాక్యం. అంచేత అమ్మవారిని ఏమని ప్రార్థిద్దాం, ఓం వృద్ధయే నమః. ఇలా ప్రార్థించినట్టయితే మన ఇంటిలో సంపదలకి లోటు ఉండదు. సంపదలకి లోటు ఉండదు అంటే అర్థము బ్యాంకుల నిండా కరెన్సీలు బాక్సులు పగిలిపోయేంత బాగా అని కాదు అర్థం అక్కడ. అంటే ఇంటి లోపల దేనికి లోటు ఉండదు. అంటే ఇవాళ ఖర్చు ఉంది, ఖర్చుకి తగిన సంపద వచ్చి తీరుతుంది. మాకు ఇది కావాలి, వచ్చి తీరుతుంది. అంటే ఏమిటి, ఎక్కడా ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చి దేహి అని చెయ్యి తాతవలసిన అవసరం లేకుండా అన్ని సంపదలు. లక్ష్మీతంత్రం చెప్తుంది, వృద్ధ అస్మి అహం గుణై విష్ణు వర్ధయామి. భగవంతుణ్ణి కూడా వృద్ధి చేస్తాను ఆయన గుణముల చేత. యోగీశ్వరులంతా తపస్సు చేస్తుంటే వాళ్ళ హృదయ పద్మాల లోపల నేను చేరి ఒక్కొక్క రేకు వికసింపజేసి వాళ్ళల్లో ఉండే తపనని వృద్ధి చేస్తాను, వాళ్ళల్లో ఉండే శక్తిని వృద్ధి చేస్తాను. అందుకని యోగీశ్వరులంతా నాకేం పేరు పెట్టారు, వృద్ధి అన్నారు. పరాం వృద్ధిం వృద్ధాం తదా ప్రాహు. అందుకని నా పేరు యోగీశ్వరులంతా వృద్ధి అని పేరు పెట్టారు. ఈ నామంలో మరో విశేషం ఏమిటో తెలుసునా? ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఒక మాట అంటారు, ఏమిటో మా పిల్లలు సరిగ్గా చదువుకోరండి, చదువు మీద దృష్టి పెట్టట్లేదండి, చదివినా గుర్తుండటం లేదంటారు, ఎన్ని ట్యూషన్లు పెట్టినా ఒకలాగే ఉంది. అమ్మా అయ్యలారా, ఈ పిల్లల కోసం ఓం వృద్ధయే నమః అన్న నామాన్ని మీరు 108 సార్లు చదవండి. చదివి ఇంత పటిక బెల్లం అమ్మవారికి ఆరాధన చేసి లేదా మీ ఇష్టదైవానికి ఆరాధన చేసి అది వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వండి. పిల్లల చేత ఓం వృద్ధయే నమః అని తప్పనిసరిగా ఉదయం పూట స్నానము కాగానే 11 సార్లు జపించేలా చెయ్యండి. చాలా సులభముగా వాళ్ళ బుద్ధి మారుతుంది, వాళ్ళ లక్షణములు మారుతాయి. మీకు తగినట్టుగా చక్కటి చదువులో కళల్లో రాణిస్తారు. ఇది లక్ష్మీ తంత్ర వాక్యము. గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ మరో మంత్రం దగ్గరికి వెడదాం.
మరో విశేషాన్ని తెలుసుకుందాం.